హాయ్ ఎవ్రీవన్, నేను గీత, బ్యూటీ న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనర్. బయట ఎండలు విపరీతంగా ఉన్నాయండి. ఇలాంటి ఎండల నుంచి మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? మెయిన్ ఏంటంటే మన బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మన బాడీలో రోజు డైలీ కనీసం 3 or 4 లీటర్ వాటర్ అనేది తగ్గకుండా తాగాలండి. అండ్ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అది కూడా జ్యూసీ ఫ్రూట్స్ అనమాట. వాటి వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు, స్కిన్ అనేది గ్లో పెరుగుతుంది, బాడీ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. లేడీస్ అయితే బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ స్కార్ఫ్ని యూజ్ చేసుకోండి. అండ్ జెంట్స్ అయితే క్యాప్స్ని అవాయిడ్ చేయకండి. యూవీ రేసెస్ అనేది డైరెక్ట్గా మన స్కిన్ మీద ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అండ్ ఈ టైంలో మన బాడీ అనేది ఎక్కువ వేడి చేస్తుంది అనమాట. అందుకని కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి. ఆ ప్లేస్లో కోకోనట్ వాటర్, గ్లూకోజు, షుగర్ క్యాన్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. మనకు వేడి అనేది తగ్గిపోతుంది అనమాట. బయటికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఏసీ రూమ్లోంచి బయటికి వెళ్ళకండి. 10 నిమిషాలు వేరే రూమ్లో స్పెండ్ చేశాకనే బయటికి వెళ్ళండి. డైరెక్ట్గా ఏసీ రూమ్ నుంచి బయటికి వెళ్తే వెంటనే ఎండ దెబ్బ అనేది తగులుతుంది అనమాట. సేమ్ వే బయట నుంచి రాగానే ఫేస్ను వాష్ చేయకండి. 10 నిమిషాలు ఆగాకనే వాష్ చేసుకోవాలండి. అది కూడా ఓన్లీ ప్లెయిన్ వాటర్తో అనమాట. సోప్ యూజ్ చేస్తే స్కిన్ అనేది డ్రై అవుతుంది. ఓకే రైట్. ఇంకోటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ సన్ స్క్రీన్ లోషన్ని బయటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ అప్లై చేసుకోండి. స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న అన్ని ఫాలో అవుతే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలాంటి మోర్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్యూటీ, మీ ఫిట్నెస్ నా వీడియోస్లో. థ్యాంక్ యూ.